సో హాయ్ ఫ్రెండ్స్, నేను ముందుకు మళ్ళీ కొత్త వ్లాగ్తో వచ్చా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్న కుబేరా సినిమా చూసాను అనమాట. సో సినిమా రివ్యూ ఇస్తాను. సో ఎలా ఉందనేది మొత్తం దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను సినిమా చూడబోయి దగ్గర దగ్గర 3-4 months అవుతుంది. ఈ రీసెంట్గా వచ్చిన సినిమాలు ఏవి నాకైతే చూడాలనిపించలేదు. పెద్ద స్టోరీ ఏమి ఉండదు అనిపించింది. బట్ కుబేరా సినిమా ఎందుకో చూడాలనిపించింది. సో వెళ్ళాను అనమాట. నిన్న మూవీకి వెళ్ళి చూసాను అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే అది అసలు ఒక వాల్యూస్ ఉన్న సినిమా. ఎందుకంటే ఆ సినిమా డైరెక్ట్ చేసిన అలాంటి ఆయన శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలు ప్రీవియస్ సినిమాలు అన్నీ చూసే ఉంటాం. కొన్ని ఆయన సినిమాలు కొంచెం నచ్చకపోవచ్చు, కానీ కొన్ని సినిమాలు బాగానే ఉంటాయి. ఆయన సినిమాల్లో నాకు కొంచెం చిరాగ్గా అనిపించిన సినిమా కొంచెం ఫిదా ఒకటి, కొంచెం అంత అనిపించలేదు. బట్ ఏంటి హ్యాపీ డేస్ ఒకటి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒకటి, ఆ సినిమాలు అయితే నాకు బాగా నచ్చాయి. ఆ సినిమాలు అయితే నేను చాలా హ్యాపీగా చూసినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ నా కాలేజ్ డేస్ రీకాల్ చేసుకుంటూ ఉంటాను ఆ సినిమాలు చూసినప్పుడు. అలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఆ సినిమాలు అయితే. ఈ సినిమా ఏంటంటే చాలా డిఫరెంట్ జానర్ అనమాట. మనకి స్టోరీ చెప్పేస్తే అంత మీరు చూడాలనిపించదు. సో ఏంటంటే జానర్ జస్ట్ మీకు చిన్న చెప్తా. ఏంటంటే సినిమాలో ధనుష్ క్యారెక్టర్ ఏమో బెచ్చగాడు క్యారెక్టర్ అనమాట. సో తను ఆ క్యారెక్టర్ని చాలా బాగా ప్లే చేశాడు. ఏంటి ఆ క్యారెక్టర్ మీదే మొత్తం సినిమా రివాల్వ్ అవుతుంది. అతనిది మళ్ళీ నాగార్జునది, ఇద్దరిది మెయిన్ పార్ట్ అనమాట. వాళ్ళిద్దరి మీద సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. అండ్ రష్మిక మదన కూడా చిన్న తన పార్ట్ కూడా అలా రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు మీదే సినిమా మ్యాక్సిమం పార్ట్ ఉంటుంది. విలన్ది కూడా పార్ట్ ఉంటుంది. ఆ విలన్ మెయిన్ యాంటగనిస్ట్ క్యారెక్టర్ కాబట్టి ఆయనది కూడా ఉంటుంది అనమాట. బట్ ఎక్కువగా సినిమాలో ఉండేది మాత్రం ధనుష్ అండ్ నాగార్జున అనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ వీళ్ళిద్దరిది ఎక్కువ ఉంటుంది. వాళ్ళదే మొత్తం ఉంటుంది అనమాట. షార్ట్లు అయితే చాలా బాగా వచ్చినాయి. ఈ కాలం తగ్గట్టు షార్ట్లు ఎలా తీయాలో అలా తీశారనమాట. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగా వచ్చింది. డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ షార్ట్లు వచ్చినాయి అనమాట. ఆ చెత్తను కూడా అంత ఆర్టిస్టిక్గా చూపించారు. అంత బాగుందనమాట. ఏంటంటే చెత్తలో పడిపోయిన షార్ట్లు కొన్ని ఉంటాయి. చెత్తలో వాళ్ళు పడిపోవడం ఒకటి, చెత్తలో ఫైట్ సీన్ ఒకటి, అవన్నీ చాలా ఆర్టిస్టిక్గా చూపించారు. నేను దాని గురించి విన్నాను. ఏంటి అది రియల్లో ఫేకో తెలియదు, కానీ రియల్ చెత్త తీసుకొచ్చి అక్కడ పెట్టి దాంట్లో షూట్ చేశారని అన్నారు. మరి ఎంతవరకు నిజమో తెలీదు. సినిమా వాళ్ళు చెప్పేది సగానికి సగం అబద్ధాలే ఉంటాయి. సో ఎంతవరకు నమ్మచ్చు అనేది మీ చేతికి వదిలేస్తున్నా. అండ్ బట్ యాక్టింగ్ మాత్రం ధనుష్ సార్ చాలా బాగా చేశారు. మీరు ఆ యాక్టింగ్కి చాలా బాగుందని అంటారు. ఒక్కసారి ఆ సినిమా చూస్తే బాబ్బా ఏం యాక్ట్ చేశారండి అంటారు. బెచ్చగాడు సినిమాలో ఎలా ఉంటుందో దాన్ని మించి ఉంటుంది యాక్టింగ్. మీరు అందుకే ప్రత్యేకంగా సినిమా చూడండి అని అనేది అనమాట. సినిమా ఏంటంటే ఇంకా చాలా ట్విస్టులతోటి ఇంకా చాలా రన్ అవుతూ ఉంటుంది. ఏంటంటే మనకి రెగ్యులర్గా తెలిసిన స్టోరీయే, బట్ దాన్ని చాలా డిఫరెంట్గా చూపించారు ఆయన. ఏంటంటే ఆ స్టోరీని అంత డిఫరెంట్గా చూపించారో మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఎందుకు అంటున్నానంటే నాకు చాలా నచ్చింది అనమాట. మెయిన్ సినిమా అయితే మెయిన్ ధనుష్ మీద ఎక్కువ ఉంటుంది సినిమా. నాగార్జున సార్ది కూడా ఎక్కువ ఉంటుంది పార్ట్. అండ్ వీళ్ళది రష్మిక మదననే ఫస్ట్ హాఫ్ దగ్గర అయిపోతుంది అనగా అప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా రష్మిక మందన అని.
అండ్ తనది ఏమి సింపుల్గా ఉంటుంది. ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు వరకు తన రోల్ చూసి ఏదో గ్లామర్ రోల్ ఉంటుందని ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. సింపుల్గా ఉంటుంది తన రోల్, నార్మల్ అమ్మాయిలాగా ఉంటుంది. ఆ రోల్ చాలా బాగా చేసింది ఆవిడైతే. అండ్ ఏంటంటే ఏ స్టోరీ అయితే మనకి నిజంగా శేఖర్ కమల గారు ఇలాంటి సీన్లు పెట్టారా అని కొన్ని కొన్ని సీన్లు మీకు అనిపిస్తాయి. కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని అవన్నీ ఈ కాలం తగ్గట్టు పెట్టాడు ఆయన. ఆయన ఆయన అయితే అలా ప్రీవియస్ సినిమాల్లో నేను చూసిన సినిమాల్లో అయితే ఎక్కడా లేదనమాట అలాగా. సో ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు కొన్ని కొన్ని షార్ట్లు ఉంటాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి, ఫైట్ సీన్లు కానీ అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ షార్ట్లు చెప్తే రివీల్ అయిపోద్ది స్టోరీ. సో ఆ షార్ట్లలో ఆయన ఆయన ఏంటంటే ఈయన ఇలా చేశారు ఏంటబ్బా, ఈయన ఇలా చేయడు కదా అనుకుంటాం మనం. కాకపోతే ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి తీశాడు కొన్ని కొన్ని షార్ట్లు. బాబా భలే తీశాడండి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తే కానీ తెలియదు మీకు. ఏదో ల్యాప్టాప్లో కానీ లేదా ఏదో ఇంట్లో సిస్టంలో చూసుకోవడం కంటే మీరు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తేనే దాని యొక్క ఎఫెక్ట్ తెలుస్తుంది. అంత డిఫరెంట్గా ఉందన్నమాట. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళందరూ మళ్ళీ ఒక చోట మీట్ అవుతారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఎలా యూజ్ చేసుకున్నారు ఇవన్నీ మీకు స్టోరీ చూస్తే అర్థమైపోద్ది. అండ్ మెయిన్ ఏంటంటే విలన్ పార్ట్ని ఇంకోటి ఏంటంటే ఆయన బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేస్తాడు. అది ఏం సినిమా, అది రణ్వీర్ సింగ్ది ఖలీబిలి సాంగ్ ఉంటుంది. ఖలీబిలి కాదు, ఏదో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో తను ఉంటాడు అనమాట, తన చీఫ్ అడ్వైజర్ లాగా. ఆ సినిమా ఏంటో గుర్తురాట్లేదు, పద్మావతి అనుకుంటా, అందులో ఉంటాడు. ఆయనే ఇందులో చేశాడు అనమాట. రోల్ మాత్రం చాలా బాగా చేశాడు ఆయన, మీకు చాలా నచ్చుతుంది. బట్ ఆయన చూస్తే ఆ ఎక్స్ప్రెషన్, ఆయన ఫేసు అవన్నీ చూస్తే విలన్ క్యారెక్టరే అనిపించడు. చాలా చాలా స్మూత్గా నార్మల్ పర్సన్లో ఉన్నట్టే ఉంటాడు ఆయన. బట్ ఆయన విలన్ క్యారెక్టర్కి చూస్ చేసుకున్నారు ఆయన. అది ఎలా అనుకున్నారో తెలియదు కానీ బట్ ఆయన మట్టుకు ఆ రోల్ తగ్గట్టు న్యాయం చేశాడని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. ఒక బిట్ వస్తుంది అనమాట, నాది 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 లోకమంతా నాదే అంటాడు. అది ఆ షార్ట్ వచ్చినప్పుడు భలే ఉంటుంది అనమాట. సో అది అబ్జర్వ్ చేయండి మీరు. సినిమాలు ఇది వరకు ఉన్నంత బేభత్సంగా ఏం ఉండట్లేదండి, రొటీన్ రోత సినిమాలు. అందుకే సినిమాలు చూడాలంటేనే విరక్తి కలుగుతుంది. ఏదైనా కొత్త స్టోరీ ఏమన్నా తీసుకొస్తారంటే ఏమీ లేదు, అటు తిప్పి ఆ సినిమాని కొంచెం ట్విస్ట్ చేసి ఈ సినిమా కొత్త సినిమా అని చెప్తున్నారు. అలా ట్విస్టులు తిప్పి అటు చెప్పి ఇటు తిప్పి ఏదో సినిమా తీస్తున్నారు. బట్ అలా కాకుండా కొత్తగా ఏదైనా ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నా. ఇంకా కొత్తగా ఆలోచించి ఇంకా డిఫరెంట్గా తీసే స్టోరీలు ఏమైనా వస్తే మనం చూడాలనిపిస్తుంది. ఈ సినిమా అలాగే ఉంది డిఫరెంట్గా. సో అందుకే చూడడం జరిగింది. కన్నప్ప సినిమా అంటే మీకు తెలిసిందే, అది దేవుడి గురించి ఉంటుంది. అది మ్యాక్సిమం నేను ఊహించిన ప్రకారం అయితే అది బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా. అది కూడా రేపు రిలీజ్ అవుతుంది. అది ఎలా ఉంటుందో మరి చెప్పలేము. సో బాహుబలి ఆ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, మామూలుగా ఉంటాయి గ్రాఫిక్స్, అవి మామూలుగా ఉంటాయి. బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ అయితే కాదు, బట్ స్టిల్ అది కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా మిగతా సినిమాలు అంటారా, మిగతా సినిమాలు ఇంకా ఇప్పుడప్పుడే మంచి మంచి సినిమాలు అయితే ఏమీ లేవు. విజయ్ ఆంటోనీ ఏదో సినిమా వస్తుంది, అది మార్గన్ అనుకుంటా సినిమా పేరు, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అది కూడా రేపు రిలీజ్ అవుతున్నట్టుంది, అది ఎలా ఉంటుందో. ఇంకా చాలా సినిమాలు, ఆయన కూడా డిఫరెంట్ జానర్స్ చేస్తాడు విజయ్ ఆంటోనీ. ఆయన సినిమా చూడాలి చెప్పాలంటే. ఆయన ఫస్ట్ బిచ్చగాడితో ఇక్కడ ఎంటర్ అయినట్టున్నాడు.
ఆ సినిమాతో ఎంటర్ అయ్యి మంచి మంచి సినిమాలన్నీ తీసుకుంటూ వచ్చాడు మన తెలుగులో. సో ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయనే చూద్దాం, ఆశిద్దాం. ఇంకా ఈ ఇయర్లో ఇంకా మంచి సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఆగస్ట్లో వార్ 2 ఉంది, అండ్ జూలైలో ఇంకా సినిమాలు అంటారా, నాకు తెలిసి అయితే సరైన సినిమాలు ఏమీ లేవు. ఏమన్నా మంచి సినిమాలు వస్తాయి, స్టోరీ ఉన్నది సినిమా అప్పటికప్పుడు రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. సో మనం వెయిట్ చేసి చూడాలి. ఈ సినిమా అయితే ఎవరైనా వాచ్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఎందుకంటే దీంట్లో సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ అంతా సూపర్ ఉంది. ఇంకా విఎఫ్ఎక్స్ షాట్లు అంటారు, అవి కూడా చాలా బాగున్నాయి. ఒకటే ఒక షాట్ నాకు కొంచెం ఆడ్గా అనిపించింది. చిన్నపిల్లోడిని అప్పుడే పుట్టిన బిడ్డని ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ ఒక్కటే విఎఫ్ఎక్స్ తెలిసిపోతుంది. మిగతా అన్ని షాట్లు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ షాట్లు అని మీ ఎక్కడా తెలియదు అనమాట. సో సినిమా చూడండి, తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు, ఇది నా గ్యారంటీ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.